అనదర్ సూపర్ వ్లాగ్. సో నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చా. వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నా. ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి చూసి కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదన్నమాట ఎంట్రన్స్. ఏదైనా సరే మనకి వినాయకుడితో పూజ ఎలాగైతే స్టార్ట్ అవుతుందో అలాగే వినాయకుడితోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అయినా ఒకటి ఏంటంటే మనం స్టడీస్లో కానీ లేకపోతే వర్క్ కోసం కానీ బిజీ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాము మన ఊరిని వదిలిపెట్టి. బట్ అసలు నిజం చెప్పాలంటే విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అండ్ మూవీస్లోనే విలేజెస్ని చూస్తే మనం ఆ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. అదే రియల్గా మనం అక్కడ ఉంటే ఆ ఫీలింగే వేరు. అసలు ఎవ్వరికి తెలియదు అంత ఎఫెక్షన్, అంత లవ్ ఉంటుంది. ఆ ఎన్వైరన్మెంట్లో ఉంటేనే అసలు ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక కామ్నెస్, ఒక సూదింగ్ లాగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందో చెప్పండి. ఎన్ని చెప్పినా కానీ అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప రాదు. ఉసిరి చెట్టు కార్తీక మాసంలో చిన్నగా ఇంట్లో పెట్టుకోవడానికి ప్రతిరోజు దీపం ముట్టించి పూజ చేయడానికి పెట్టుకున్నాను కుండీలో. ఇది కనకాంబరం చెట్టు. మా పిన్ని చెప్పింది ఏంటంటే నాకు ఈ చెట్టుకున్న పువ్వులు పెడితే దేవుడికి బంగారం పెట్టినంత పుణ్యం వస్తుందని. ఇది వైలెట్ పూలు. ఇవి కూడా దేవుడి కోసమనే పెట్టారు. చిన్నగా నాటారు ఫస్ట్. సో చిన్నగా నాటితే ఇది ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. చూసారా ఎంత బాగుందో. యాక్చువల్గా చిన్నది పెడితే ఇది ఇలా అయింది షో లాగా. బట్ ఇదిగో ఈ ఎడ్జెస్ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ముడితే చెయ్యి మొత్తం కోసుకునేలాగుంది. ఇది మీకు అందరికీ తెలిసినట్టుగా మనీ ప్లాంట్. ఫుల్ డబ్బులు వస్తాయి. ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలీదు, బట్ స్నేక్తో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మీకు ఈ ప్లాంట్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కలబంద. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, అలోవెరా జెల్ అండ్ ఆల్. సో ఇది తమలపాకు. అందరికీ తెలుసు కదా, మనం పూజలు చేసేటప్పుడు కానీ లేకపోతే మన పెద్దవాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు తింటారు కదా, ఇదే తమలపాకు. ఇది చూసారా, ఈ చెట్టు మన అందరి ఫేవరెట్. యాక్చువల్గా ఇది పెట్టాలని పెట్టింది కాదు, మా పిన్ని వాళ్ళ బాబు ఎప్పుడో లేకపోతే మేమో ఎవరో తిన్నప్పుడు అలా గింజలు పాడేస్తే ఆఖరికి చెట్టు లాగైంది. సో రంజన్తో స్టార్ట్ అయిన చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిందో. మనం కూడా అట్లా ఆ స్టేజ్కి రావాలి, చిన్న స్టేజ్ నుంచి. ఇది మన అందరి ఫేవరెట్ కస్టర్డ్ యాపిల్ ప్లాంట్. సత్యనారాయణ చెట్టు. తులసి మొక్క. గార్డెన్ టైప్ అనమాట. సో ఇప్పుడు ఎంట్రన్స్ ఇట్లా ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. రండి నాతో పాటు మీరు కూడా ఇంట్లోకి. ఈ సౌండ్ వింటే ఎంత బ్యూటిఫుల్, ఎంత ప్లెజెంట్గా ఉంది కదా. మైండ్ మొత్తం కామ్గా అయిపోతుంది. ఎక్కడికి ఫౌంటైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బీచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా స్విచ్ చేస్తే చాలు. ఎవ్రీథింగ్ ఈజ్ హోమ్ మేడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మై పిన్ని బాబాయ్ క్రియేషన్.
వెంకటేశ్వర స్వామి అండ్ ఇక్కడ రాధాకృష్ణులు. మా ఇల్లు మినీ టెంపుల్ లాగే ఉంటుంది మొత్తం. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇదైతే ఫుల్గా చూపించాను ఎందుకంటే అంత సదురుకోలేదు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మనలాంటి వాళ్ళ కోసం అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నా. అదే మా వంట ఇల్లు. ఏం చేస్తున్నారో స్పెషల్స్ అడుగుదాం. అయినా ఈరోజు నరసింహ జయంతి, మా ఇంట్లో నో నాన్ వెజ్, ఈవెన్ సండే అయినా కూడా. ఏం చేస్తున్నారు వంటలు? కొంచెమే చూపిస్తా, భయపడుతున్నారు అందరూ నీట్గా పెట్టుకోలే అని. సో ఈరోజు మా ఇంట్లో బెండకాయ కూర చేస్తున్నాం. దేవుడ్ రూమ్. ఇది ఫ్రిడ్జ్. మీకు అందరికి తెలుసు కదా, డబుల్ డోర్. ఏమున్నాయో జస్ట్ అట్లా శాంపుల్ ఓపెన్ చేస్తా అంతే. దాని పక్కనే రాధాకృష్ణుంది. ఇది స్టోర్ రూమ్. అండ్ ఇదిగో ఇక్కడ పక్కన రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది. ఎట్లా కనిపిస్తున్నా చెప్పండి, కామెంట్ చేయండి. బాగున్నాను. ఇది డైరెక్ట్ వాల్ నుంచి కనెక్షన్. సో ఇదైతే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా ఇప్పటికి. ఇది మా పిన్ని హోమ్ టూర్. ఈ హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే.